వీళ్ళు కేవలం నిధులు తీసుకురావాలి, కేంద్రం దగ్గర నుంచి మనం పెట్టుబడి తేవాలి, ఇట్లా ఈ విధానంలో వీళ్ళు ఉంటే ఎంతసేపు బురద చల్లుదామంటే అది కాదండి. ఇప్పుడు అంతకితము ఏ పని చేయాలన్నా కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలని అడిగిన రోజు లేదు, అంత ధైర్యమూ లేదు. వీళ్ళ తప్పులు చేసిన దాన్ని సరిదిద్దుకోవడానికి ఏది మాట్లాడితే మనల్ని ఎక్కడ ఇరికిస్తారనే ఉద్దేశంతో అసలు కేంద్రానికి వెళ్ళి ఏమన్నా నిధి కావాలి పలానా దానికి అని అడిగింది ఇప్పుడు ప్రధాని గారిని చెప్పింది. అసలు మీడియా ముందు ఇప్పుడు మాట్లాడారండి. గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో ఒక బిల్డింగ్ ఆయన స్వయంగా కట్టి రిబ్బన్ కటింగ్ చేసిన చరిత్ర ఉందని చెప్పమండి. గత 5 సంవత్సరాల్లో ఆయన సీఎంగా చేసి నేను ఈ కంపెనీ తెచ్చాను, లేకపోతే ఈ ఒక బిల్డింగ్ కట్టి ఈ సేవకి ఇచ్చాను, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంది అని ఆయన రిబ్బన్ కటింగ్ చేసి ఒక ఫోటో చూపించమండి, ఫేక్దైనాను. ప్రజలు అన్ని గమనిస్తారు. ప్రజల కోసం కట్టిన ప్రజావేదికనే వచ్చిన నష్ట కూల్చేశాడు. ఏమంటే దాన్ని గవర్నమెంట్కి ఉపయోగించుకోవచ్చు. గవర్నమెంట్ జనాల డబ్బే కదా, గవర్నమెంట్ది కూల్చేస్తే ఎవరు డబ్బులు పోయినట్టండి? ప్రజల సొమ్మే పోయింది కదా, వాడి అతనికేం లాస్ కదా. మరి ఆ మాత్రం అదండి, అవన్నీ మాట్లాడుకోవాలి. అంటే మనం అంత మాట్లాడుకోవద్దులేండి, అందరికి తెలుసు జనాలందరికీ. అదే ఇప్పుడు జనాలు అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి అంటే ఏమంటే ఎమ్మటి అవ్వదు కదా, చెప్పంగానే అవ్వదు కదా. ఏదైనా ఒక్కొక్కటి అన్ని పర్ఫెక్ట్ చేసుకొస్తున్నారు, ఎక్కడ మిస్టేక్ లేకుండా. ఈ గవర్నమెంట్ని అభినందిస్తారండి అందరూ. వాళ్ళు ఇప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు అభినందించాలి. దానికి పోగా ఏదో ఒక చిన్న మైనస్ పట్టుకుని దాని పెద్ద భూతార్థంలో చూపిస్తున్నారు. దానివల్ల మరి వాళ్ళు ఎలా నమ్ముతారండి? ఏముందని నమ్ముతారు? ఏముందని నమ్ముతారు? అది నిరూపించాలి కదా. ఊరిని మీడియా దగ్గరికి వచ్చి మాట్లాడితే సరిపోదు. వాళ్ళు మీడియా దగ్గరికి వస్తారు, ఏదో పేపర్ వాళ్ళు స్విచ్ ఇస్తారు. అది మా ఇప్పుడు వాళ్ళు దాంట్లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి చెప్తున్నారుగా, మాకు ఇచ్చేవాళ్ళు అండి ఏం మాట్లాడాలో, మేము అది మాట్లాడేవాళ్ళం, మా సొంతంగా మాట్లాడేం కాదు అని చెప్పేవాళ్ళు చెప్తున్నారు కదా అందరూ. ఇప్పటికీ తెలుసుకోకపోతే ఇంకెట్లా అంటున్నాను. వాళ్ళు తెలుసుకోరండి, వాళ్ళు మూర్ఖు టైపు లాగా ప్రవర్తిస్తున్న ఏం చేస్తారు. మొత్తం మీద సార్ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే అంటున్నారో, మీరు కేవలం ఏదో దొంగ హామీలు ఇచ్చి ప్రజల్లో మీరు నమ్మించి మోసం చేశారని అంటున్నట్టుగా, కేవలం ఆ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ మొన్న సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆల్రెడీ నీతి ఆయోగ్ ఇచ్చిన కమిటీ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, నిదానంగా చేసుకుంటూ వస్తారని ఆయన చెప్తున్నారు. చేయగలరంటారా సార్? చిన్న ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి గారు 3000 పెన్షన్ అన్నాడు, సంవత్సరానికి 250 కాడికి పెంచాడు. లాస్ట్ ఎలక్షన్ వచ్చే వరకు కూడా 3000 ఇవ్వలేకపోయి లాస్ట్ 2 నెలల ముందు ఇచ్చాడు. ఎంప్లాయ్కి ఇన్స్టాల్మెంట్ వేస్తారే అంటే ఇంక్రిమెంట్ వేస్తారే, దశల వారికి ఇంక్రిమెంట్ అన్నాడు. దశల వారి ఇంకా ఆ భాషలో అర్థం. అంటే కొంతమందికి పూర్తిగా చెప్పాలంటే దశల వారిగా ఇంక్రిమెంట్ వేస్తారు కదా, జాబ్ చేస్తుంటే 250 వేసాడు. మన గవర్నమెంట్ రంగం ఏం చేసిందండి, ఎట్ టైం అన్న డేట్ ఇచ్చింది కానీ ఆ 3 నెలల ముందు చెప్పారు, ఆ 3 నెలల డబ్బులు ఇచ్చారు. ప్లస్ అన్న కానించి 4000 చొప్పున ఇస్తున్నారు. అట్లా చేయాలంటే ఆయన వల్ల ఏదంటారా? జనాలకు తెలుసు ఆ విషయం. వాళ్ళు ఏమనుకున్నాయంటే నేను డబ్బులు పంచుతున్నాను అన్ని తాకడ పెట్టి ఈ మనకు ఓట్లు వేస్తారు వీళ్ళు ఏంటి, జనాలకి ఏం తెలియదు అనుకున్నాడు. జనాలకు తెలియని వాళ్ళు 10% ఉండొచ్చు అండి. అంటే కొంచెం పై వరకు తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ చదువుకున్నావు, కనీసం తల్లిదండ్రులు చదువుకోకపోయినా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తల్లిదండ్రులకి అక్కడికి చెప్తారు ఇలా జరిగింది, ఇలా ఉంది, నెరవేరుస్తారు. అంటే ఒక్కొక్కటి అండి. ఇప్పుడు దీపం పథకం వచ్చిందా అండి, నెక్స్ట్ ఇప్పుడు పిల్లలకి అమ్మఒడి వేస్తారు, తల్లికి వందనం వేస్తారు, గ్యాస్ బండ్లు ఇచ్చారు ఏంటి, బస్సు అంటున్నారు. అంటే ఒకటండి, ఒక్కొక్కటి అన్ని సరి చూసుకుని వదులుతున్నారు, ఏదో పిచ్చితనంగా వదిలేసి తర్వాత ప్రాబ్లం పడకుండా. ఈ 5 years లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ రోజు ఎంత హ్యాపీగా ఉన్నారు. 1వ తారీఖున వాళ్ళ అకౌంట్లో క్యాష్ ఉన్నట్టు పక్కా డీడ్. వాళ్ళు దశల వారీగా శాలరీ వేసి వాళ్ళు ఈఎంఐలు కట్టలేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడి వాళ్ళు దాచుకున్న డబ్బు దోసేసి ఇవాళ ఎంత హ్యాపీగా ఉన్నారండి. ప్రజలు అంతా హ్యాపీ. అసలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడు జరిగిన సంక్రాంతి పండుగ మొన్న జరిగిందండి, అక్కడే మెయిన్ నిదర్శనం. కాన్ఫిడెన్స్. ఇప్పుడు అంతకితం అండి, ప్రతి మంగళవారము మామూలుగా వెళ్ళి లోన్ తీసుకొచ్చేవాళ్ళు, ప్రతి డబ్బులు అప్పు తీసుకొచ్చేవాళ్ళు. మన గవర్నమెంట్ వచ్చిన ప్రతి మంగళవారం అట్లా వెళ్తలేదే. జనాలకు తెలుసు అండి, పూర్తిగా తెలుసు ఏంటి అంత గత ప్రభుత్వం ఎలా చేసింది, ఈ ప్రభుత్వం ఎలా చేయగలదనే ధైర్యంతోనే ఓటేశారు. ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు నిలబెట్టుకుంటారు, 100% నిలబెట్టుకుంటారు. సార్, దాదాపుగా ఈ 8 నెలల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా విధానం చూస్తుంటే ఈయనేమో ఎంతసేపు పెట్టుబడులని, పరిశ్రమలని, మొన్న దావోస్ పర్యటనలో చూసాం. పెద్ద ఆయన అసలు కనీసం చలికోటు కూడా లేకుండా ఆయన తిరుగుతున్న విధానం కానివ్వండి, లేదా మరోవైపు యువనాయకుడిగా లోకేష్ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అంశాలు, ఒక్క మొబైల్తోనే మనకు అన్ని సేవలు మన చేతిలో ఉండేలాగా మొబైల్ వాట్సాప్ సేవలను తీసుకురావడం, ఎలా చూడాలి సార్? ఎలా ఉంది గవర్నమెంట్? ఇప్పుడు ఈ పోయిన గవర్నమెంట్లో ఎలా ఉందనేది ప్రజలందరూ చూశారు. దానికి భిన్నంగా
ఇంకా మంచి మార్పులుగా ఇంకేదైనా మిస్టేక్లు ఉంటే సరి చేసుకుని జనాలకి అన్నింటినీ అందుబాటులో ఉండే విధంగా మొబైల్ యాప్లో పెట్టారు సార్. ఇప్పుడు ఎవరి దగ్గరికి ఆ ఆఫీస్ చుట్టూ తిరగ అవసరంలా, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అదని ఇదని చెప్పవసరంలా, వాళ్ళ దగ్గరికి లెటర్ రాయ అవసరంలా, ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఉండి మొబైల్ మొత్తంలోనే మనం చేసుకుని అప్లికేషన్ పెడితే ఆన్లైనే మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఏ స్టేట్లోనే చేశారండి ఎప్పుడన్నా? మరి ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ చేసిందంటే మరి ఎంత చెప్పుకోవాలండి. ఆపోజిట్లో చేశారు వీళ్ళు ఎవరన్నా అసలు కనీసం ఈ ఆలోచన వచ్చింది వాళ్ళకి ఎప్పుడన్నా? ఇప్పుడు ఏ పని కావాలన్నా మొబైల్లో ఇంటికాడ కూర్చుని చక్కగా టైం వేస్ట్ అవ్వకుండా మన కుదిరిన టైంలో మనం ఏ యాప్ కావాలంటే ఆ యాప్, ఏ చేయాలంటే ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్, ప్రతి ఒక్కటి ప్రతి వ్యవస్థకి మొబైల్ ద్వారానే మనం అప్లికేషన్ పెట్టుకుంటే మా ప్రాబ్లం క్లియర్ అయ్యేలాగా ప్రజలందరికీ ఆ విధంగా మనకి సెట్ చేశారు ఈ గవర్నమెంట్లో. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ మన కూటమి ప్రభుత్వంలో మన అన్ని పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకవైపు దావోస్ పర్యటనలో ఆయన చూశాను సార్, చదికోటి కూడా లేకుండా ఆయన వెళ్ళి అక్కడ పరిశ్రమల కోసం ఉద్యోగాల కోసం ఆయన కష్టపడుతుంటే ముసలోళ్ళ కోసం ఇంకా ముసలోడేనండి. ముసలోడైనా మరి కుర్రలాగా చేస్తున్నాడు అంటే వాళ్ళకి కనీసం సిగ్గు తెలుసుకోవాలి. వాళ్ళు అంత వయసులో ఉన్నారు కదా, వాళ్ళకు చలేస్తుంది, 5 degrees మైనస్లో ఉంది, వెళ్ళలేము ఉండలేము. ఐటీ శాఖ గుడ్డు మంత్రి గారు మరి ఆ రోజు ఏం చేశారు ఆయన? ఈ ముసలోడన్న ఆయన ఈయనేం చేశాడు? ప్రజలు మన 5 కోట్ల ఆంధ్ర ప్రజలు అందరూ చూస్తున్నారండి. ఇది మనం చెప్పడం కాదు, ప్రజలు ఆ గవర్నమెంట్ సేవలు మరింత ప్రజల దగ్గరికి చేరుస్తున్నారు. ఈజీ సేవ, మీ సేవ గతం, ఇప్పుడు ఈజీ సేవ అని ప్రజల దగ్గరికి మరింత చెరువుగా చేస్తారు. దట్ ఈస్ సిబిఎన్. ఈ రోజున మొబైల్ గవర్నెన్స్ అంటూ వాట్సాప్ సేవలు, చదువుకున్న వ్యక్తి మంత్రిగా ఉంటే ఎలాంటి ఇంప్లిమెంట్స్ ఉంటాయి అనే దానికి ఒక తార్కాణం, ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఎలా ఉందంటారు ఈ రోజున లోకేష్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ గవర్నెన్స్, మొబైల్ గవర్నెన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ ఈ గవర్నెన్స్ అనేది దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు. ఇది చాలా హ్యాపీ అయిన న్యూస్ ఇది. ఎందుకంటే ఇంతకుముందు మనం ఏమైనా సర్టిఫికేట్ కావాలి అంటే విఆర్ఓను పట్టుకోవాలి, అక్కడి నుంచి మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మనం సర్టిఫికేట్ మొత్తానికి కావాలంటే వారాల తరబడి వెయిట్ చేసి తర్వాత మనం బతిలాడుకొని అది చెప్పుకొని ఇది చెప్పుకొని తెచ్చుకోవాలండి. ఇవాళ జస్ట్ ఒక వాట్సాప్లో హాయ్ పెట్టేసి మనకి ఏం కావాలనేది క్లియర్గా అందులో అడుగుతుంది. నేను వాట్సాప్లో పెట్టి నేను ట్రయల్ చేశానండి, అడుగుతుంది మీకు ఏం కావాలని చెప్పేసి. దానికి తగ్గట్టుగా కరెక్ట్గా మనకి ఏం కావాలనేది పలానా సర్టిఫికేట్ కావాలి, నా 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే పలానా డెత్ సర్టిఫికేట్ కావాలి అని పెట్టగానే ఆటోమేటిక్గా వెంటనే మనకి రిప్లై వచ్చేస్తుందండి. ఇలాగనేది ఎక్కడా దేశంలో ఎక్కడ లేని విప్లవాత్మక మార్పు కదండి సార్ ఇది. ఇదైతే చాలా హ్యాపీ. ఇంతకుముందు గవర్నమెంట్లో చాలా చేశారు. ఏం చేశారండి? అన్ని పిచ్చి పనులే సార్. మొత్తం పుణ్యానికి పథకాలు ఇచ్చారు, ఉపయోగం అయితే ఏమీ లేదు. మరి చదువుకున్న వ్యక్తి పరిపాలన చేస్తే ఇలా ఉంటుంది. సో నో బ్యాక్ డే అని కానివ్వండి, ప్రతి వారంలో ఒక రోజు నో బ్యాక్ డే, పిల్లలకు ఆ బరువు తెలియకుండా సృజనాత్మకత వాళ్ళలో పెంచే విధంగా యాక్టివిటీస్ చేయించడం కానివ్వండి, మధ్యాహ్నం ఇంటర్ చదువుకునే పిల్లలకి మిడ్ డే మీల్స్ అని మధ్యాహ్నం భోజనం అందించడం కానివ్వండి, అంటే ప్రతిదీ కూడా ప్రజలకి ఏం ఉపయోగపడుతుంది అనేది ఆలోచించుకుంటూ వీళ్ళు వెళ్తుంటే మీరు సూపర్ 6 హామీలు ఇచ్చారు, మీరు కేవలం దొంగ హామీలు ఇచ్చి గెలిచారు. ఈరోజు రోజా గారు కూడా మాట్లాడుతూ ముసలోళ్ళంతా ముసలాయన బటన్ ఎప్పుడు నొక్కుతాడని ఎదురు చూస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడే లాంగ్వేజ్ కానీ అసలు ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదన్న. వాళ్ళకి బుద్ధి ఈ జన్మలో రాదు సార్. వాళ్ళకి బుద్ధి రాదు కాబట్టే 11 సీట్లు ఇచ్చారండి వాళ్ళకి. అర్థమైందండి? ఇప్పుడు రోజా అనేది అదొక డస్ట్బిన్తో సమానం నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఉపయోగం లేని వ్యక్తి తను, నగరికి తను ఏమి చేయలేదు ఎమ్మెల్యేగా, అది అందరికి తెలిసిన విషయమే. సో ఎప్పుడు ఏం చేయాలన్నా సరే ఈ గవర్నమెంట్ అయితే మాకు చాలా బాగుందండి. అందరికీ అన్ని విధాలు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా మధ్యాహ్నం పథకం అన్నారు, పిల్లలకి మంచి యూజు. బ్యాగ్లెస్ డే అన్నారు, అది చాలా యూజ్. ఎందుకంటే పిల్లలకు అనేది బరువు ఎక్కువైపోయింది సార్. ఇవాళ ఇంతకుముందు బుక్స్ వేరు, ఇప్పుడు బుక్స్ వేరండి. ఎల్కేజీ పిల్లలు కూడా 15-20 పుస్తకాలు ఇస్తున్నారు. అంటే చదువు ఇంప్లిమెంటేషన్ చాలా ఎక్కువైంది. దాని తగ్గట్టుగా బుక్స్ కూడా మారిపోయినాయి. ఈ గవర్నమెంట్ అయితే బాగుంది సార్. నాకే సార్ అంటే మొన్న దావోస్ పర్యటన నేపథ్యంలో కూడా ఈ వీళ్ళు ఎవరైతే ముసలోడు అంటున్నారో ఆయన అంత చలిలో కూడా కనీసం స్వెటర్ లేకుండా ఆయన వెళ్ళి అక్కడ పర్యటన చేయడం చూశారు, ప్రజలంతా చూశారు ఆ వీడియోలు. కానీ ఇంకా ఏదో వ్యక్తిగతంగా హననం చేయడమో లేకపోతే ఆయన క్యారెక్టర్ బాడీ షేమింగ్ చేయడమో, ఇక వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి గతంలో పనిచేసినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పటికీ తెలుసుకోకపోతే, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజలకు ఏం కావాలని ఆలోచించకపోతే
ఇక వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంటుందంటారా? సార్ ఆల్రెడీ చూశారు కదా సార్ మీరు లాస్ట్ టైం దావోస్ కోడిగుడ్డు మంత్రి గారి గురించి, అది ఎంత పాపులర్ అయింది సార్. వాళ్ళు అందులో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారండి. వీళ్ళకి నిజంగా చెప్తున్నానండి, మనసు అనేది మనస్సాక్షి మీద గుండెల మీద చేసుకొని మనస్సాక్షితో మాట్లాడితే వీళ్ళ లోపల ఇంటర్నల్గా చాలా ఫీల్ అవుతున్నారండి. ఎంత బాగా చేస్తున్నాడు ఈయన, ఈ వయసులో అందరూ స్వెటర్లు వేసుకుని తిరుగుతుంటే స్వెటర్ కూడా లేకుండా తిరుగుతున్నాడు, మామూలు మనిషి కాదు అని చెప్పేసి వీళ్ళు ఇంటర్నల్గా అనుకున్నారు. కాబట్టి పార్టీ పరంగా విమర్శించాలన్న ఒక ఉద్దేశంతో చేస్తున్న దుష్ప్రచారం అండి ఇది, అంతమించి ఏమీ లేదు సార్. అన్నీ బ్రహ్మాండం జరుగుతాయి సార్, A to Z. కొంచెం టైం కావాలండి దేనికన్నా. అది స్టెప్ బై స్టెప్ 4,000 పింఛన్ అన్నారు, అది ఇచ్చారు, అది అమలు చేశారు. 1వ తారీఖు మించి 2వ తారీఖు కూడా మీకు వెళ్తలేదండి, అది ఆన్ డేట్ కరెక్ట్గా ఇస్తున్నారు. 4,000 పింఛన్ చెప్పారు, మీరేం చెప్పారండి 3,000 చేస్తున్నారు, 250 అంటూ మళ్ళీంచుకుంటూ వెళ్తున్నారు. మరి రకరకాల తేడా రావట్లేదు సార్. ఇప్పుడు ఏం చెప్పినట్టుగా అమలు చేస్తున్నారు లేదా? ఇప్పుడు ఉచిత పథకం మనకి గ్యాస్ బండ్లు పెట్టారు, అది మీకు అమలు చేశారు కదండి. ఆల్రెడీ లబ్ధిదారులు అందరికి వెళ్తున్నాయి ఆల్రెడీ. నెక్స్ట్ బస్సు పథకం కూడా ఉంది సార్, ఫ్రీ బస్ అని చెప్పి అన్నారు, అది కూడా ఇంకొక 1 month లో స్టార్ట్ అయిపోతుందండి. ఇంతమించి ఇంకేం కావాలి సార్, జనాలకి చేస్తారండి, 100% చేసి చూపిస్తారండి. దట్ ఈస్ బాబు గారు సార్.